చర్చ జరగటం లేదు, వలసల గురించి చర్చ జరగటం లేదు. ఈరోజు పాలమూరులో జరుగుతున్న అభివృద్ధి రేపు రాష్ట్రంతో పాటు ప్రతి ఒక్క వ్యక్తికి మన తెలంగాణలో ఆత్మస్థైర్యాన్ని పెంచడం జరిగాది, మన ఆత్మ గౌరవాన్ని కాపాడటం జరిగాది, మనలో ఆత్మీయత పెంచడం జరిగాది. ఇదంతా 4.5 సంవత్సరాల్లో చూస్తూ వచ్చాం. 4.5 ఏళ్ల తర్వాత ఈరోజు మీ ముందు నిలబడితే మరి ఈ కండువా కప్పుకొని వచ్చాను. ఎందుకంటే 4.5 సంవత్సరాల మన ప్రియతమ నాయకుల నాయకత్వంలో ఈరోజు దేశానికే తెలంగాణ ఆహార భద్రత కల్పించే విధంగా మనం ముందుకెళ్తున్న సమయం ఇది. మరి ఆహార భద్రత జనరల్గా దేశానికి మన ప్రియతమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉంటున్నారనే విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు 2 విషయాలు మీ ముందున్నాయి. ఒకవైపున వేగంగా అభివృద్ధిలో తీసుకెళ్తున్న మన నాయకులు ఒకవైపు ఉన్నారు. మరి పేదరికంపై మహాయుద్ధం, అభివృద్ధిపై పోరాటన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపున జరుగుతూ ఉంటే మరి మరోవైపున ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ప్రాంతాలకు భిన్నంగా, సాంప్రదాయాలకు భిన్నంగా, సిద్ధాంతాలకు భిన్నంగా ఒకటైపోయారు. ఇది మహా కుటుంబియా లేకుంటే మహా కుట్రన అనేది మీరు పాలమూరు ప్రజలంతా ఆలోచించాలి. మీరు చూడండి ఒక్కసారి ఈ 4.5 సంవత్సరాల్లో మరి ఒక రేసు గుర్రంగా మన ప్రగతిని ముఖ్యమంత్రి ఒకవైపున తీసుకెళ్తూ ఉంటే మరి మరోవైపున ప్రతి క్షణం ఇబ్బందులు కల్పించే ప్రయత్నం, చెప్పుల్లో ఇస్కరాల్లాగా ఇబ్బందులు కల్పించే ప్రయత్నంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు మన మధ్యన ఉన్నారు. మరి నేను ఇప్పుడే చెప్పాను, అభివృద్ధి పథకాన్ని, అభివృద్ధి రథాన్ని ఇంత వేగంగా తీసుకెళ్తున్న మన నాయకుడు కావాలన్నా మరి మరోవైపున నలుగురు కూర్చొని మరి కొత్తారులో కూర్చొని ఏదైతే డ్రైవింగ్ టెస్ట్ అన్నట్టు బండి పోతుంటుందో ఒక్కోడికేమో స్టీరింగ్ కొట్టరాదు, ఒక్కోళ్ళకేమో క్లచ్ ఒత్తరాదు, ఒక్కోళ్ళకేమో బ్రేక్ వేయరాదు. మరి అటువంటి కుటుంబీకి సపోర్ట్ చేస్తారా మీరు ఆలోచించండి. చాలా చోట్ల చెప్తున్నారు, ఏమంటున్నారు, తుఫాన్ వస్తున్నది కాంగ్రెస్ పార్టీదనే మాట చెప్తున్నారు. నాకెంతో బాధ ఈరోజు. ఎందుకంటే మరి ఒక జాతీయ పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు జాతీయ నాయకులని విమర్శించుకుంటే మరోవైపున మరి ఎవరితో కలుస్తున్నారో ఆ విషయాన్ని చూస్తూ ఉంటే మరి తుఫాన్ అనేది రాష్ట్రంలో రావటం లేదు. తుఫాన్ అనేది వాళ్ళ పార్టీలనే ఉంది. వాతావరణ వాళ్ళు ఏమంటారు, తుఫాన్ వస్తే సముద్రంలోకి పోకండి అని ఎర్ర జెండలు పెడతారు. ఓళ్ళు ఆ తుఫాన్లో పోతే వాళ్ళు మునిగిపోతారనే మాట చెప్తారు. ఈరోజు రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితి ఉంది. అందుకొరకు మిత్రులారా, మన ప్రియతమ నాయకులు చేపడుతున్న ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం ఒక కీలకమైన స్థానంలో ఈరోజు ఉంది. మీ నిర్ణయం రాబోయే భవిష్యత్తుకు, రాబోయే తరాలకు ఇది ఒక పరీక్షగా మిగులుతుంది. వారి నాయకత్వంలో వేగంగా పూర్తి చేసుకునే పనులున్నాయి. మరోవైపున అనైక్యత లేని పరిపాలన కొనసాగే పరిస్థితి ఉంది. ఈ వాతావరణంలో పాలమూరు ప్రజలంతా కూడా మరి టీఆర్ఎస్ పార్టీని, మన ప్రియతమ నేతను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మళ్ళీ ఓసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మనం నాయకులు ఒక పిలుపిస్తే, ఒక సభ ఉందంటే సభ తలపెట్టినటువంటి ప్రాంగణానికి ఎక్కడైనా సరే తెలంగాణలో ఎప్పుడైనా సరే వానాకాలమైనా, ఎండాకాలమైనా, చలికాలమైనా, అర్ధరాత్రైనా, అపరాత్రైనా, పగలైనా లక్షలాదిగా తరలి వచ్చేటువంటిది కేసీఆర్ పిలుపుకి మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రజలు మునుపటి నుంచి ఇప్పటిదాకా స్పందిస్తారనేటువంటిది మనందరికీ తెలుసు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నటువంటి సభలు ప్రజలు చౌరస్తాల కాడ మిర్చీలు తిననికే, ఛాయలు తాగనికే, బీడీలు తాగనికే ఆగిన ప్రజల దగ్గరికి పోయి అక్కడ మీటింగులు పెట్టుకొని ఉపన్యాసాలు చెప్పుకునేటువంటి దుర్గతి. రోడ్ షోల పేరు మీద జన నీరాజనం ఎవరికి ఉంది? ఇవాళ ఎవరు పిలుపు వేస్తే, ఎవరు పిలిపిస్తే ప్రజలు కదులుతారో ఇవాళ తెలంగాణలో సాక్షాత్కరించబడుతుంది. మరొకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా ఈ సభా వేదిక ద్వారా
ఈ సభకు హాజరైనటువంటి జన సందోహం ద్వారా మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి మనందరి అభిమాన నాయకులు మాన్య ముఖ్యమంత్రి వర్యుల్ని తమ ప్రసంగాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తూ గౌరవనీయులు సౌండ్ పెంచారా బాబు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, శ్రీ లక్ష్మారెడ్డి గారు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారు, మాజీ స్పీకర్ గారు గౌరవనీయులు కేఆర్ సురేష్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు టిఆర్ఎస్ లోకసభ ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, షాద్ నగర్ అభ్యర్థి అంజయ్ యాదవ్ గారు, గద్వాల అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి గారు. ఈ గద్వాలలో గాలి బాగున్నట్టుందా? దేవరకద్ర అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డి గారు. వీళ్ళది ఇంకా ఎక్కువ ఉన్నది. ఆలంపూర్ అభ్యర్థి అబ్రాహం గారు, నాగర్ కర్నూలు అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి గారు, అచ్చంపేట అభ్యర్థి గువ్వల బాలరాజు గారు, కల్వకుర్తి అభ్యర్థి జైపాల్ యాదవ్ గారు, మక్తల్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి గారు, నారాయణపేట అభ్యర్థి రాజేందర్ రెడ్డి గారు, కొడంగల్ అభ్యర్థి శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు. మీకు తెలిసిన చెప్పాల్సిన అవసరం లేదు. వనపర్తి అభ్యర్థి నిరంజన్ రెడ్డి గారు, జడ్చర్ల అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు, కొల్లాపూర్ అభ్యర్థి గౌరవ జూపల్లి కృష్ణారావు గారు, సభను అలంకరించినటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ 3 జిల్లాల 4 జిల్లాల నాయకులు, ఈనాటి ఈ సభకు తరలి వచ్చినటువంటి ఓ ఉప్పెనలాగా పాలమూరు జిల్లాలో బహుశా ఒక రికార్డ్ బ్రేక్ సభ జరుగుతున్నటువంటి ఈ సభకు తరలి వచ్చిన అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ కూడా నా నమస్కారాలు. అందరం కలిసి పంటి బిగువున్నో ఒంటి బిగువున్నో 14 ఏళ్ళు కొట్లాడినాం. ఆ 14 ఏళ్ళ కొట్లాటలు కనీసం 100 సార్లన్నా నేను పాలమూరు జిల్లాకు వచ్చి ఉంటాను. అనేక పాదయాత్రలు, సందర్శనలు, సభలు, జితేందర్ రెడ్డి గారిని, మిగతా మిత్రులను, శ్రీనివాస్ గౌడ్ గారిని జైల్లో వేసినప్పుడు మహబూబ్ నగర్ జైలు సందర్శనలు, అనేక పర్యాయాలు ఈ జిల్లాకు రావడం జరిగింది. అందరం కలిసి కొట్లాడిన కారణంగా క్రమంగా ఆనాటి సమైక్య పాలకుల మాయ వీడి 10 జిల్లాల తెలంగాణ ప్రజలు ప్రభంజనమై ఉద్యమిస్తే భారతదేశ రాజకీయ వ్యవస్థ తెలంగాణ అవసరాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. సరే, ఆనాడున్న పరిస్థితులలో నిర్ణయం తీసుకొని ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగినాం. ప్రజలు అధికారం ఇచ్చినారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. పాలమూరు జిల్లా ప్రజలకు నేను చెప్పేది ఒకటే మాట, వివరాలు ముందు దశలో నేను చెప్తాను. ఉపన్యాసం మొదలుపెట్టే ముందు ఈ జిల్లాలో ఉండే మేధావులకు, యువకులకు, విద్యార్థి మిత్రులకు, అవగాహన పరులకు, రచయితలకు, కళాకారులకు, జిల్లా ప్రజానీకానికి ఒకటే ఒక మాట నేను మనవి చేస్తా ఉన్నా. టీడీపీ కాంగ్రెస్లు కలిపి 60 ఏళ్ళు పరిపాలించినారు, 58 ఏళ్ళు.
ఇప్పుడు 4 సంవత్సరాల 3 నెలలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 60 ఏళ్ల పాలమూరు ఎట్లా ఉండే, ఈ 4 ఏళ్లలో పాలమూరు ఎట్లా ఉన్నది? అది సంక్షేమం కావచ్చు, సాగునీటి రంగం కావచ్చు, మంచినీటి రంగం కావచ్చు, కరెంటు రంగం కావచ్చు. మీరు దయచేసి ఈ విషయం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎన్నికల సభలు జరుగుతాయి, చాలామంది వస్తారు, చాలా మాట్లాడతారు, కానీ ప్రజలు ఆలోచన చేయాలి. కేసీఆర్ చెప్పే మాట విని ఉట్టిగానే పోవద్దు. మీ గ్రామానికి పోయిన తర్వాత తప్పక చర్చ పెట్టాలి. ఇది వాస్తవమా కాదా, ఏది నిజం అనే మాట చర్చించాలి పాలమూరు అని చెప్పి, ప్రత్యేకించి పాలమూరు చర్చ చెయ్యాలని చెప్పి నేను మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. తెలంగాణ వచ్చినాడు భయంకరమైన సమస్యల వలయం, కొత్త రాష్ట్రం, అరకొర అధికారులు, డబ్బేందో తెలియదు, మన బడ్జెట్ ఏందో అవగాహన లేదు, మొత్తం కరెంటు కోతలు, శిథిలమైపోయి నాశనమైన చెరువులు, ప్రాజెక్టులు మూలనబడి మూలుగుతున్న పెండింగ్ ప్రాజెక్టులు, వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభం, వలసలు, కరువు కాటకాలు, మంచినీళ్ళ గోసలు, కూలిపోయిన కులవృత్తులు, ఆకలి చావులు, ఆత్మహత్యలు. ఇది 2014లో సమైక్య పాలకులు మనకు అప్పగించిన తెలంగాణ. తదనంతరం సమీక్ష చేసి అతి ముఖ్యమైనటువంటిది అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రంగాలకు అవసరమైనటువంటి కరెంటు సమస్యను ముందుగా పరిష్కారం చేసుకున్నాం. ఒకటి దేశంలోనే ఎక్కడ లేనటువంటి సంక్షేమాన్ని 42,000 కోట్లతో చేసుకుంటా ఉన్నాం. ఇలా ఆసరా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, విద్యార్థులకు సన్నబియ్యం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, కేసీఆర్ కిట్స్ కావచ్చు, కంటి వెలుగు ఆపరేషన్లు కావచ్చు, రకరకాల సంక్షేమాన్ని చేసుకుంటా ఉన్నాం. దేశంలో ఎక్కడ జరగని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందినవాడు చిన్నారెడ్డి గొర్రెలు, చేపల పిల్లలకు మేము ప్రయత్నం చేస్తూ ఉంటే అసెంబ్లీలో అవహేళన చేసినాడు. శాప పిల్లలు, గొర్రె పిల్లలు, ఇంకేమి లేదా అని అన్నాడు. అంటే యాదవులు మీ దృష్టికి కనిపించలే, చేపలు పెంచేటువంటి తెలుగవాళ్ళు మీ దృష్టికి కనిపించలే, వాళ్ళు నాగం పట్టినారు. ఒక ధర్మం, ఒక న్యాయం మీకు తెలవాలి. గొర్రెలు అంటే ఈ కాంగ్రెస్ గొర్రెలకు తెలవలే. మన రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజు 12,000 గొర్రెలు ఖర్చు అవుతాయి. గోదావరికని, రామగుండం, కొత్తగూడెం, ఇల్లందు, వివిధ రకాల రంగారెడ్డి పరిసర ప్రాంతాలలో, పారిశ్రామిక ప్రాంతాలలో చాలా పెద్ద ఎత్తున గొర్రెల వినియోగం జరుగుతుంది. రాష్ట్రంలో గొల్ల, కుర్మలు, యాదవులు లేరా? 30 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మంది ఉన్నారు. కానీ 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాడు 650 లారీల గొర్రెలు ప్రతిరోజు రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రానికి దిగుమతి అవుతుండే. మరి గొల్లవాళ్ళు లేకనా? అంతకుముందున్న పాలకులకు తెలివి లేక, బుర్ర లేక వాళ్ళ కులవృత్తిని కూలగొట్టి గొర్రెలను ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి. దాన్ని గమనించి అది దూరం చేయాలని చెప్పి 4,000 కోట్ల రూపాయలతోని 65 లక్షల గొర్రెలు యాదవ సోదరులకు పంపిణీ చేసినాం. వాటికి 35 లక్షల గొర్రెలు పుట్టినాయి. తెలంగాణ యాదవులు ఇలా 1,500 కోట్ల రూపాయల సంపద సంపాదించినారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే కొద్ది రోజులలో బలమైనటువంటి ధనవంతులైనటువంటి గొల్ల కుర్మలు ఎక్కడ ఉన్నారు ఇండియాలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు మనకు రాబోతా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. చేపలు బట్టి బతికేవాళ్ళు, బెస్తవాన్లు కావచ్చు, గంగపుత్రులు, మన తెలుగవాళ్ళు, ముదిరాజులు కావచ్చు, 40 లక్షల మంది ఉన్నాం. ఆనాడు నాకు చెప్పిన చాలా సందర్భాలలో శ్రీశైలం ప్రాజెక్టులో మన హక్కుని చేపలు పట్టబోతే ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని తరిమి కొట్టినారు సార్ అని చెప్పినారు పాలమూరు నేను వచ్చినప్పుడు. ఆ దుస్థితి పోవాలని 1000 కోట్ల రూపాయలతోని చేపల పెంపకాన్ని బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ ఉన్నాం.
అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు వందల కోట్లలో ఆ పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉంది. చేనేత కార్మికులు ఆనాడు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఇలా ఆత్మహత్యలు ఆగిపోయినాయి, వాళ్ళు గౌరవంగా జీవిస్తూ ఉన్నారు. గీతా కార్మికులకు వాళ్ళకు బ్రహ్మాండంగా చెట్ల రకం ఏదైతే ఉంటుందో, చెట్ల పన్ను ఏదైతే ఉంటుందో దాన్ని శాశ్వతంగా మాఫీ చేసినామని మనవి చేస్తూ ఉన్నారు. నాయి బ్రాహ్మణ సోదరులకు వాళ్ళు గడ్డాలు గీసేటువంటి మంగళ షాపులలో అయ్యా మేము గడ్డాలు గీసుకొని బతుకుతాం, మా కమర్షియల్ కరెంటు ఛార్జ్ చేస్తున్నారు, దాన్ని మార్చమని మొత్తుకుంటే ఎవరు వినలే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే వాళ్ళకి ఈరోజు చాలా తక్కువ ధరకే కరెంట్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు. రజక సోదరుల యొక్క వృత్తి నిలబెట్టడానికి నవీనమైనటువంటి పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయం సంక్షోభంలో ఉండే 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసుకున్నాం. 24 గంటల కరెంటు పోయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు శాపం పెట్టినారు. మీ కరెంటు రాదు, అంధకారం అయిపోతుంది, సింహం చీకటైతే తెలంగాణని శాపాలు పెట్టినారు. దాన్ని తల్లకిందులు చేస్తూ ఇండియాలో మొత్తం భారతదేశంలో రైతాంగానికి 24 గంటలు ఫ్రీ పవర్ ఇచ్చే రాష్ట్రం ఏదిరా అంటే ఒక్క తెలంగాణ మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రెప్పగొట్టినంత సేపు కూడా కరెంటు పోకుండా 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎరువులు దొరకకపోవు, విత్తనాలు దొరకకపోవు, ఎరువుల షాపుల దగ్గర చెప్పుల లైన్లు ఉండేటి, పోలీసు లాఠీ ఛార్జీలు అయ్యేటి. ఈరోజు ఆ బాధ లేదు. సకాలంలో ఎరువులు దొరుకుతూ ఉన్నాయి, విత్తనాలు దొరుకుతూ ఉన్నాయి. కల్తీ విత్తనాల వాళ్ళని బట్టి జైల్లో వేస్తూ ఉన్నాం, మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇండియాలో ఎక్కడ కూడా లేని విధంగా, ప్రపంచంలో కూడా చాలా దేశాలలో లేని విధంగా మొట్టమొదటిసారి రైతు సోదరుల బాధను గుర్తించి ఎకరానికి 8,000 రూపాయలు పెట్టుబడిచ్చే రైతు బంధు పథకాన్ని తెచ్చింది ఒక తెలంగాణ రాష్ట్రమే నేను మనవి చేస్తా ఉన్నా. ఎవ్వరు దేలే, తీయగా పుల్లగా మాట్లాడినారు, ఎలక్షన్లలో వచ్చి మోసేతికి బెల్లం పెట్టి నాకు ఇచ్చినారు, కానీ బాధ పంచుకోలే, మన బాధలలో పాలు పంచుకోలే. ఇండియాలో రైతాంగానికి 8,000 ఒక ఎకరానికి ఇచ్చే ఒక్కటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని నేను మనవి చేస్తా ఉన్నా. రైతు చచ్చిపోతే కుటుంబం బజారున పడాలి. ఇలా రైతు బీమా పథకాన్ని పెట్టుకున్నాం. 5 గుంటలు అర్ధ ఎకరం భూమిన రైతు చచ్చిపోయినా 5 లక్షల రూపాయల బీమా వస్తుంది. 10 రోజుల లోపలనే ఆ కుటుంబాన్ని బజారున పడకుండా కాపాడుతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా చేసుకున్నాం. ఇంకా ఏమేం జరిగినాయో మీ కళ్ళ ముందర ఉన్నాయి. నిన్న మొన్న సభలలో కూడా నేను చెప్పడం జరిగింది. అవన్నీ చెప్పి నేను మిమ్మల్ని విసిగించదలుచుకోలే, మీ టైం ఎక్కువ తీసుకోదలుచుకోలే. నిన్న కాంగ్రెస్ నాయకులు వచ్చినారు, ఏది గద్వాలకు వచ్చినారు, ఆలంపూర్ కాడ నుంచి గద్వాల దాకా పోయినారు. నేను నిన్న నల్లగొండలో ఉంటి, ఇలా పాలమూరుకు వచ్చిన. నల్లగొండకి సభకాడ కానీ ఇలా ఈ పాలమూరు సభకాడ కానీ పల్లీలు బఠానీలు అమ్ముకునేంత మంది రాలే వాళ్ళ మీటింగ్కు. ఆ విషయం మీకు తెలుసు. కానీ ఏం మాట్లాడినారండి? కేసీఆర్ బట్టే బాస్, కేసీఆర్ దోకే బాస్. ఒక పిసిసి అధ్యక్షుడు ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడే సంస్కారం. భాగవతంలో బుడ్డకాన్లు దింపినట్టు కత్తులు దింపినారు గద్వాల స్టేజ్ మీద. అది శివరస్తాల మీటింగ్ పెట్టి రోడ్డు మీద ఆ మహత్తరమైన సభలో ఉదికు జానారెడ్డి ఇవాళందరూ కూడా కత్తులు దింపినారు. కత్తులు తింపవలసిన కాడ దింపలే, తింపకూడని కాడ దింపినారు. ముందు ముందు చెప్తా వాళ్ళ సంగతి. సోదరులారా, ఒకటే మాట, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమనుకున్నాం మనం? కరెంటు బాధ పోవాలి, పేదలను ఆదుకోవాలి, ముసలి వాళ్ళని ఆదుకోవాలి, భర్త లేని స్త్రీలను ఆదుకోవాలి, కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని ఆదుకోవాలి, సంక్షేమం చేయాలి. దాని తర్వాత కరెంటు బాధ పోవాలి తెలంగాణకు. దాని తర్వాత వ్యవసాయం బాగా జరగాలి, అంటే నీళ్లు రావాలి. సమైక్య రాష్ట్రంలో మోసం జరిగింది, పెట్టిన ప్రాజెక్టులు మనకు సరిగా లేవు, కాబట్టి నీళ్లు రావాలి. ఎంతకు రావాలి? 1 కోటి ఎకరాలకు రావాలి.
రావాలంటే ఏం చేయాలి? ఉన్న ప్రాజెక్టులు ఎట్లా ఉన్నాయి, కొత్త ఎట్లా రావాలి, మనకు అలాటైన నీళ్లు ఎట్లా వాడుకోవాలి, ఒక వ్యవహారం తెలంగాణ నేపథ్యంలో చేసుకోవాలి. అది నేను సొంతంగా చేయలే, ఎందుకంటే నేను ఇంజనీర్ని కాదు. ఒక దాదాపు 40 మందిని రిటైర్ అయిన ఇంజనీర్లను, చీఫ్ ఇంజనీర్లను 4 హెలికాప్టర్లు పెట్టి మొత్తం కృష్ణా నది మీద, తుంగభద్ర నది మీద, గోదావరి నది మీద, మిగిలిన ఉపనదుల మీద కూడా 13-14 రోజులు నేను తింపినాను. వాళ్ళంతా నిష్ణాతులు, ఇంజనీర్లు. ఇదే జిల్లాకు చెందిన రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆ టీంలో. వారంతా కూడా తిరిగి వచ్చి నాకు నివేదిక ఇచ్చిన తర్వాత వ్యాప్కోస్ అనే కేంద్ర సంస్థకి ఇచ్చి మొత్తం డిజైన్లు తయారు చేసినాం. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా నా బాధ్యత రాష్ట్ర శాసనసభకు చెప్పాలి, ప్రతిపక్షాలకు చెప్పాలి. నేను అందరినీ ఆహ్వానించిన, రమ్మని చెప్పిన, అయ్యా మీరు రండి, శాసనసభలో బ్రహ్మాండంగా పిక్చర్ వేసి కంప్యూటర్ మీద మీకు చూపెడతా, ఏం డిజైన్ చేసినామో, నీళ్ళు ఎట్లా వస్తాయో, తెలంగాణ ఎట్లా బాగుపడుతుందో మీకు చెప్తా అంటే ఈ కాంగ్రెస్ నాయకులు వెన్ను చూపించి పారిపోయినారు. ఎందుకు పారిపోయినారో నేను అడుగుతా ఉన్నా. పాలమూరు విలేకరు సోదరులు ఈ ప్రశ్న హైలైట్ చేయాలి. ఎందుకు పారిపోయింది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ? ముఖం లేకనా, మీకు తెలివి లేకనా, అవగాహన లేకనా, మీ బండారం బయటపడుతుందనా? శాసనసభలో ముఖ్యమంత్రి, ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వివరాలు మొత్తం ఒక్కొక్క ఇంచుకు తెలియజేస్తా అంటే ఎందుకు పారిపోయినారు? కారణం ఏంది? పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పి మాట్లాడాలి. లేకపోతే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు పారిపోయినారు? మీరు జిమ్మదారిన ప్రతిపక్షమే అయితే ఉండాలి, సభల మాట్లాడాలి, ముఖ్యమంత్రి చెప్పేది వినాలి, తప్పు ఉంటే అట్ట కాదండి ఇట్లా చేయాలని చెప్పాలి. కానీ పారిపోయినారు, తోక ముడుచుకొని పోయినారు. ఎందుకంటే ఏం తెలియదు, నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు. ఆంధ్ర పాలకులకు సంచులు మోసి బతికినారు కాబట్టి, వీళ్ళకి సొంత తెలివి లేదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి పారిపోయినారు. ప్రతిసారి పారిపోవడమే. మేము అసెంబ్లీ పెట్టాలి, వాళ్ళు సస్పెండ్ చేయించుకోవాలి. ఇది ఒక తంతుగా మారిపోయింది. ఏదో ఒక్కసారి దొరికినారు, మాట్లాడడం చర్చ కంటే లేలే మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరి పీకనీకి వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి? మాట్లాడతామని వచ్చిందా, లేకపోతే మన గోళీలు ఆడతామని వచ్చిందా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, మేము ప్రిపేర్గా రాలే. ముచ్చట ఏంటంటే ఏం తెలియదు, వాటి డంబాసారం అడ్డగోలు మాటలు తప్ప విషయం తెలియదు. ఏ నది ఎక్కడుందో, దాని కథ ఏందో, ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో, నీళ్ళు ఎన్ని ఉన్నాయో, ఎన్ని వాటా ఉందో తెలియదు. ఎందుకంటే గతంలో ఏం చేసిండండి, రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి ఇక్కడ మన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా అన్ని పెండింగ్ పెట్టి మనను పాలమూరును ఎండబెట్టి మనను వలస జిల్లా చేసి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి 64,000 క్యూసెక్కుల కాలువ దవ్వుకపోతాడు. సిగ్గుపడాలి, దుఃఖం వస్తుంది, బాధ అవుతుంది. ఎట్లా పుట్టిర్రు వీళ్ళు తెలంగాణలో అనిపిస్తుంది. ఇదే చిన్నారెడ్డి పోతిరెడ్డిపాడు దవ్వుడు కరెక్టే, పోతిరెడ్డిపాడుతో తెలంగాణకు నష్టం లేదని చెప్పి పేపర్లలో వ్యాసాలు రాసిండు సిగ్గు లేకుండా. దేనికోసం రాసిండండి? మహబూబ్నగర్ ప్రయోజనానికి రాసిండా? తెలంగాణ రైతుల కోసం రాసిండా? ఇలా రికార్డులో ఉన్నది. నేను చెప్పేది కథ కాదు, పేపర్ మిత్రులకు తెలుసు. చిన్నారెడ్డి పోతిరెడ్డి పాడుతోని నష్టం లేదు తెలంగాణకు అని చెప్పి చిల్లర మంత్రి పదవి కోసం కుక్కకు బొక్కేసినట్టు ఒక మంత్రి పదవి వేస్తే దానికోసం తోకలాగా ఊపి నష్టం లేదని సమైక్య పాలకుని సమర్థిస్తారు. రఘువీరారెడ్డి అనంతపూర్ మంత్రి, సమైక్య రాష్ట్రంలో ఇంకో పక్క శ్రీశైలాన్ని కొట్టి అది మరో పక్క అంద్రీనీవా కాలువ 300 కిలోమీటర్లు తవ్వకపోతాం, మీ నీళ్ళని తీసుకుపోతాం, మేము బేసిన్లో లేం అనంతపురం, అయినా తీసుకొని పోతామని చెప్పి కాలువ తవ్వితే మన 20 ఏళ్ళ నుంచి మన పెండింగ్ పెడితే 300 కిలోమీటర్ల కాలువ తవ్వి 4-5 లిఫ్ట్లు పెట్టి తీసుకొని పోయి దానికి ప్రారంభోత్సవం చేసినారు శ్రీశైలం కాడ.
నిన్న కత్తులు తిప్పింది కదా డీకే అరుణ. నిన్న కత్తులు తిప్పినామే చిన్నారెడ్డి ఏమో వ్యాసం రాసిండు, పోతిరెడ్డి పార్ పొక్క పడితే తెలంగాణకేం నష్టం లేదని. నిన్న కత్తి దింపిన డీకే అరుణ, రఘువీరారెడ్డి గారు మంచిగా మా గుండు కొట్టి మీరు అనంతపురం నీళ్ళు తీసుకొని పోతున్నారు, చాలా గొప్ప పని మీది, మేమేమో గిదే లోపల బతుకులు మావి అని నిన్న కత్తి దింపిన డీకే అరుణ రఘువీరారెడ్డి ముందర మంగళారతి దింపింది సిగ్గు లేకుండా. దింపలేదా? అబద్ధమా? మా దగ్గర ఉన్నాయి, వీడియో రికార్డులు ఉన్నాయి, వాటి అన్నింటి విడుదల చేస్తాం. గద్వాలలో ప్రతి ఇంటికి చూపెడతాం, పాలమూరులో కూడా ప్రతి ఇంటికి చూపెడతాం. నిన్న డీకే అరుణ మాట్లాడుతుంది కాసుకోండి నా కొడుకులారా అని. డీకే అరుణ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇప్పుడు ఎవరు కాసుకోవానో నీ బండారం ఏందో నీ చరిత్ర ఏందో బయట పెడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే పోతిరెడ్డి పాడు మీద నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే రక్తం రగులుతుంది. ఇదే పోతిరెడ్డి పాడు పొక్క పెడితే నేను ఢిల్లీలో సోనియా గాంధీ దగ్గర పంచాయతీ పెట్టాను. ఇదే ఇష్యూ మీద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేసి మేము బయటకు వచ్చినాం. మీ అందరికి గుర్తుంటుంది ఆ విషయం. పోతిరెడ్డిపాడు ఇష్యూ మీదనే టీఆర్ఎస్ మినిస్టర్లు ఆనాడు రాజీనామా చేసి బయటకు వచ్చినాం. మీకు తెలుసా ఆ విషయం? టీఆర్ఎస్ ఏమో పదవులను చెప్పుల్లాగా ఇసిరేసి బొక్కలు ఇరిగేదాకా పేగులు పరిగేదాకా అన్నం తిన్నా ఉపాసం ఉన్నా పోరాటం చేస్తే ఇదే జిల్లాకు తెచ్చిన దరిద్రులు నోళ్ళు మూసినారు, మంగళారతులు పట్టినారు. మాకు నష్టం లేదు, మీరు నీళ్లు దొబ్బుకొని పోండి అని చెప్పినారు. ఇలా వాళ్ళ మనకు ప్రజాప్రతినిధులు లేకపోతే కాలువలన్నీ తిరిగి గంట గంటకు ప్రయత్నం చేసి బొట్టుకు దండలాడి ఇలా వనపర్తి కొల్లాపూర్ ప్రాంతంలో చెరువులు నింపుతున్న నీళ్ళ నిరంజన్ రెడ్డి ఎవడు నాయకుడు? ఎవరు కావాలా? ఇలా పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు నిర్ణయం చేయాలి. ఒకనాడు నేను చెప్పిన గద్వాల సభలో మాట్లాడుతూ చెప్పిన తెలంగాణ వచ్చింది, ఎవడు రాగి తెలంగాణ ప్రాజెక్ట్ ఆపేది? అవసరమైతే ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని కట్టిస్తా అని చెప్పిన నేను. ఎస్, కూర్చున్నాం. మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి లక్ష్మారెడ్డి, మా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే, ఇంకా చాలామంది మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే, మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు, నీటిపారుదల మంత్రి హరీష్ రావు కూడా వచ్చి 3 దిక్కుల నైట్ హాల్ట్ చేసిండ్రు. గుడిపల్లి గట్టుకాడ లిఫ్ట్ దగ్గర పడుకున్నారు. ఇన్స్పెక్షన్ చేసి రాత్రి అయితే మళ్ళీ ఏం పోయేస్తాం లేని అక్కడనే పండుకున్నారు కాలువ గట్టు మీద. నిజం కాదా? అబద్ధమా? జొన్నల బౌడ కాడ పండుకోలేదా ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు? అబద్ధమా? డిండి వాగు మీద కట్టేటువంటి ఆ అక్విడక్ట్ నీళ్ళని తీసుకుపోయే అక్విడక్ట్ లేట్ అయితే నేను కోపానికి వస్తే ఇదే మంత్రులు ఎమ్మెల్యేలంతా ఆవంచ గ్రామంలో పండుకున్నది వాస్తవం కాదా? పండలే, మేము పండుకోలే, కుర్చేసుకొని కట్టియాలే, లేకపోతే ఇంకా 20 ఏళ్ళకైనా కల్వకుర్తి లిఫ్ట్ నీళ్ళు వచ్చేదా మనకు? మన కళ్ళ చూతుమా ఈ చెరువులు నిండుతుండేనా? ఇలా 800 నుంచి 1000 చెరువులు నింపుకుంటా ఉన్నాం. సురేష్ రెడ్డి గారు చెప్పిన నా మిత్రుడు, మేము వస్తూ ఉంటే నేను జయశంకర్ గారు కొన్ని సందర్భాల్లో పాలమూరు వస్తే 2 గంటలకు ఏడ్చేవాళ్ళం. అరే ఏం జిల్లానాయా జిల్లాని. ఒకసారి నేను నారాయణపేట నుంచి మహబూబ్నగర్ వస్తూ ఉన్నా, రాత్రి అయింది, బహిరంగ సభ మాట్లాడుస్తూ ఉంటే చిన్నపాటి అడుగు వస్తుంది మధ్యలో, ఆ లైట్ వెలుగులో చెట్లు కనబడతా ఉంటే బాధ అనిపించి నేను అన్నా, కారులో కూర్చున్న మిత్రులతో అన్నా, అరే మహబూబ్నగర్లో అడవి కూడా పక్కగా అయిందిరాబాయ్ అన్న. నేను అంత ఘోరం, అంత దరిద్రం, దానికి కారకులు ఎవరని నేను మాట్లాడుతూ ఉన్నా. ఎవరు కారకులండి? దీని బాధ్యత ఎవరండి? టీఆర్ఎస్ పార్టీ వల్ల 60 ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పాలన పాలమూరు జిల్లాకి ఇచ్చిన బహుమానం ఏందండి? పాలమూరు పేరేందండి? మహబూబ్నగర్ అనగానే వలసల జిల్లా, కరువుల జిల్లా, లేబర్ జిల్లా. ఇదా 60 ఏళ్ళు వీళ్ళు ఇచ్చిన బహుమానం? పెండింగ్ ప్రాజెక్టుల జిల్లా, జిందగంత పెండింగే. కరువులు, వలసలు, బొంబాయి బస్సులు, పెండింగ్ ప్రాజెక్టులు, ఇది వీళ్ళ బతుకు. ఏనాడు నోరు తెరవలే. 1974 బచావత్ ట్రిబ్యునల్. ప్రజలు వినాలే, మీరు నాయకులు కూడా వినాలి.
రేపు చెప్పాలి ప్రజలకు, పాలమూరులో ఆర్గ్యుమెంట్ చేయాలి. ఇది వాస్తవమా కాదా? ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి పట్టిన భయంకరమైన దరిద్రం చీడ పురుగు ఈ కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టినోడు జవహర్లాల్ నెహ్రూ. చరిత్ర, నేను స్టోరీ చెప్తలేను, నా కథ చెప్తలేను, ఇది చరిత్ర, హిస్టరీ. ఎవడు తెలంగాణను ఆంధ్రలో కలిపినోడు? జవహర్లాల్ నెహ్రూ. తుపాకులు మోగినాయి. హైదరాబాద్ సిటీ కాలేజీలో ఫైరింగ్లో 7 విద్యార్థులు చచ్చిపోయినారు. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్ జరిగింది. వాటన్నిటిని కాలరాసి తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా జబర్దస్తిగా తెలంగాణను ఆంధ్రలో కలిపింది జవహర్లాల్ నెహ్రూ. 69లో మహారాష్ట్రం మాకు ఏమైనా అడిగితే 400 మంది యువకులను కాల్చి చంపింది ఇందిరాగాంధీ, ఇదే కాంగ్రెస్ పార్టీ. తర్వాత సోనియా గాంధీ 2004లో ఇస్తా అని ఆ రోజే ఇస్తే అయిపోయేది. బతిలన్నా ఇయ్యలే, దండం పెట్టినా ఇయ్యలే. రాజశేఖర రెడ్డి మాయలో పడి మనకు చాటి ఇచ్చే ప్రయత్నం చేసింది. మనం గట్టిగా నిలబడితే గత్యంతరం లేక తల ఒగ్గి ఇచ్చిన తప్ప వీళ్ళు ప్రేమకి ఇయ్యలే. 14 ఏళ్ళు ఆలస్యం చేసినారు. ఆ కారణం చేత 100 మంది యువకులు చచ్చిపోయినారు. నష్టపోయినాం, నాశనమైనాం. 14 ఏళ్ళ ఉద్యమాన్ని నిలబెట్టకపోతే ఇచ్చేవాళ్ళు కాదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి మడుగులు ఎత్తి ఆంధ్ర ముఖ్యమంత్రులకు బానిసలై తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టినారు. నిజం కాదా? కొట్లాడినారా? ఆంధ్రప్రదేశ్ అయితేనే ఎగువ కృష్ణాకు భీమా ప్రాజెక్టుకు ఎగనామం పెట్టిన మాట వాస్తవం కాదా? అబద్ధమా? ఇది చరిత్ర కాదా? ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు ఏం చేసినారు? పాలమూరు జిల్లా నాయకులు ఏమి చెయ్యలే, ఏం మాట్లాడలే, నోరు మూసుకొని పడున్నారు. వాళ్ళ నోరు మూసుకున్న పాపమే ఈరోజు మనకు శాపమై 5 దశాబ్దాలు అల్లల్లాడిపోయినాం, కరువు బారిన పడ్డాం. చివరికి 1974లో బచావత్ ట్రిబ్యునల్ వచ్చింది. ఆ బచావత్ అనే సుప్రీంకోర్టు జడ్జి ఆయన మాటల్లో అన్నాడు, రికార్డు చేసినాడు, రికార్డు ఉంది. ఇప్పుడు బచావత్ రిపోర్ట్ ఎవరన్నా చదవచ్చు. మాకు చూడబుద్ధి అయితే లేదు ఈ పరిస్థితి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్ళు అడుగుతలేదు. ఈ ప్రాంతం, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలవకపోతే చాలా డెవలప్ అయ్యేది, కలిసి నాశనమైంది అని చెప్పినాడు. చెప్పి ఏం చెప్పినాడు? గవర్నమెంట్ అడగకపోయినా మేము చూడబుద్ధిగాక ఒక 17.8 టీఎంసీలు 18 టీఎంసీలు జూరాలనే ప్రాజెక్టుకు అలాట్ చేస్తూ ఉన్నాం. దీని సాంకేతిక కారణాలు చెప్పి షిఫ్ట్ చేయొద్దు, ఇక్కడ కాకపోతే జూరాల కాకపోతే ఇంకో కాడ కట్టినా కూడా పాలమూరు జిల్లాకే ఈ నిధి ఇవ్వాలని చెప్పినాడు. గతి లేక ముందు 74లో చెప్తే 80 దాకా ఫౌండేషన్ వేయలే. తెలంగాణ బిడ్డ అంజయ్య ముఖ్యమంత్రి అయితే 1980లో ఫౌండేషన్ వేస్తే దాన్ని నిర్ణయం చేసి కట్టలే, ఆలస్యం చేసినారు. చివరికి కట్టినారు. కడితే నీళ్లు నింపరు. ఎన్నేళ్ళ దాకా? 2000 సంవత్సరాల దాకా నీళ్ళు నింపలే. 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత మేము ఏమిరా చంద్రబాబు నాయుడు ఇది వివక్ష కాదని అడిగితే మోకాల మీద ఉరికెత్తి కట్టినారు. అప్పటిదాకా కాంపెన్సేషన్ ఇయ్యలే. ఇవన్నీ వాస్తవాలు కావా? నిజం కాదా? 2001 దాకా దాని కాంపెన్సేషన్ కర్ణాటకకి ఇచ్చినారా? జూరాల ప్రాజెక్టు నింపినారా? మరి ఏం మౌనం ఎందుకు పాటించినారు? కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు మూసుకొని పడి ఉన్నారు? టీడీపీ నాయకులు ఎందుకు నోరు మూసుకొని పడి ఉన్నారని చెప్పి పాలమూరు ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి. ఎలక్షన్ కాదు, ఇది లైఫ్ అండ్ డెత్ పోరాటం. మనం బతకన్నా, తెలంగాణ బానిస కావన్నా, ఆగమాగం కావన్నా ఆలోచన చెయ్యాలి. ఏమరపాటుగా ఉన్నా ఘోరమైన దెబ్బతింటాం. నేను చెప్పేదంతా కూడా వాస్తవం, చరిత్ర. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. ఒక్క మాట నేను చెప్పిన దానిలో తప్పు ఉంటే మాకు డిపాజిట్ రాకుండా 14 సీట్లు ఓడగొట్టండి. ఒకవేళ నేను చెప్పేది నిజమే అయితే దయచేసి 14 సీట్లలో గులాబీ జెండా ఎగిరేయండి. ఇతర పార్టీల యొక్క డిపాజిట్ పొడగొట్టమని నేను కోరుతా ఉన్నా. అర్థమైన తర్వాత, అర్థం కానట్టుంటే మన బ్రతుకులు వ్యర్థమైతాయి, నష్టపోతాం. నేను కొట్లాడినా, మస్తు కొట్లాడినా. ఇవాళకి 19 ఏళ్ళు, 19 సంవత్సరాల నుంచి నేను బక్కపేదనైనా ఉన్న శక్తి అంతా కూడా తీసుకొని కొట్లాడుతూ ఉన్నా.
ఇంకా కూడా కొట్లాడుతూ ఉన్నాం. ఇలా తెలంగాణ ప్రజలు మీకు వాస్తవాలు తెలిసినాయి. చైతన్యవంతులైన ప్రజలు దయచేసి ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్ కావాలి, ప్రతి ఒక్కరు చైతన్యం రావాలి. ఈ వాస్తవాలని గ్రహించి చాలా బ్రహ్మాండంగా ముందుకు పోవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితులలో 600 సరే పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి. నేను ఒక మాట మీకు మనవి చేస్తా. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ ఏ విధంగా పూర్తి చేసినామో మీరందరూ గమనించినారు. జూరాల ఆయకట్టు లేదు, ఉద్యమం వచ్చేదాకా కాలువలు దవ్వలే, ప్రాజెక్టు నింపలే. జూరాల 18, ఆర్టీఎస్ 17, భీమా 20, కోయిల్ సాగర్ 3 ఇవి నికర జలాలు. వీటి గురించి కూడా పట్టించుకోలే. ఉన్న ఆర్టీఎస్ పోయినది. ఆంధ్ర వాళ్ళు బాంబులు పెడతారు. నేను ఆర్టీఎస్ నీళ్ళ కోసం జోగులాంబ నుంచి గద్వాల దాకా ఆలంపూర్ గద్వాల పాదయాత్ర చేస్తే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనేవాడు కర్నూలు ఎమ్మెల్యే ఒక మాట అంటాడు, కేసీఆర్ ఒత్తిడికి తల ఒగ్గి ఒకవేళ ఆర్టీఎస్ తుమ్ములు మూస్తే బాంబులు పెట్టి బద్దలు కొడతాను. ఆ రోజు నేను రాజోలి అనే గ్రామంలో ఉన్నా. సుంకేసుల బ్యారాజ్ చూడడానికి పోయినాం. ఆ కట్ట మీద ఉన్నప్పుడే ఒక మిత్రుడు తెచ్చి నాకు చూపెట్టినాడు. నేను చెప్పిన, రే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, దేవుడు నీకు 6 చేతులు ఇయ్యలే, మాకు 2 ఉన్నాయి చేతులు, మీకు కూడా 2 ఉన్నాయి. బిడ్డ నువ్వు బాంబు పెట్టుడు కాదు, ఆర్టీఎస్ కాడ అడుగుపెట్టు, నీ సుంకేసుల బరాజు 1000 బాంబులు పెట్టి దుమ్మేలు వచ్చి లేపాడతామని నేను చెప్పిన తర్వాత కొద్దిగా బాధ అనిపించింది. నా స్థాయి తగ్గి మాట్లాడిందేమో అని మహబూబ్ నగర్ విలేకరులను నేను రిక్వెస్ట్ చేసిన. నేను ఇట్లా మాట్లాడితే దాన్ని ఏమనుకుంటున్నారో దయచేసి తెలుసుకొని చెప్పమని చెప్పిన. వాళ్ళు చెప్పిన నాకు ఆ రోజున విలేకరులు, పాలమూరు ప్రజలు బాగా సంతోషపడుతున్నారు సార్, మాకు కూడా బాంబే చూడ కూడా పుట్టిండ్రా, ఇక నీళ్ళు వస్తాయి పాలమూరు అనుకుంటున్నారు, ఇవాళ తప్పు పడతారని చెప్పినారు. అది ఆనాటి పరిస్థితి. చేద్దామంటే వీళ్ళకి అవకాశం లేకుండానా? నిరంజన్ రెడ్డికి నీళ్ళ నిరంజన్ రెడ్డి నేను పేరు పెట్టలే, మీరు పెట్టింది. పేపర్లలో వస్తే నేను చూస్తూ ఉన్నా. మరి వీళ్ళు చేసిన పని, లక్ష్మారెడ్డి చేసిన పని, కృష్ణారావు చేసిన పని, నిరంజన్ రెడ్డి చేసిన పని, ఇతర ఎమ్మెల్యేలు చేసిన పని కాంగ్రెస్ నాయకులు ఎందుకు చేయలే? ఇలా 7 లక్షల ఎకరాలకు నీళ్ళు పారుతూ ఉన్నాయి మహబూబ్ నగర్లో. నిజం కాదా అబద్ధమా? మీరెందుకు బారియలే? మీకెందుకు చేతగాలే? ఎందుకు పోరాటం చేయలే? పదవులలో ఎందుకు పడి ఉన్నారు అని నేను అడుగుతా ఉన్నా. అంత మేమే చేసినాం, అంత మీరే చెప్తే నీళ్ళు ఎందుకు రాపాయి? ఈరోజు 9,000 కోట్లు ఖర్చు పెట్టి పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేసినాం, ఇంకా చెయ్యాలి. రేలంపాడు 2 టీఎంసీలు ఉంటే 4 టీఎంసీలు చేసినాం. ఆర్టీఎస్ రిస్టోరేషన్ కోసం తుమ్మిళ్ళ ప్రాజెక్టు మంజూరు చేసుకున్నాం. గద్వాలలో గట్టు ఎత్తిపోతల పథకం మంజూరు చేసుకున్నాం. పనులు జరుగుతూ ఉన్నాయి, త్వరలోనే కంప్లీట్ చేసుకుంటాం. ఖచ్చితంగా ఆర్టీఎస్లో 87,500 ఎకరాల పాత ఆయకట్టుకు నీళ్లు తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నికర జలాలు కావచ్చు, కల్వకుర్తి నెట్టెంపాడు లాంటి మిగులు జలాలు కావచ్చు, మొత్తం 103 టీఎంసీల ప్రాజెక్టులు మొదలు పెడితే అక్కడనే నత్తనడక నడిచినాయి తప్ప కంప్లీట్ కాలేదు. మొన్న టీఆర్ఎస్ వచ్చినాక, తెలంగాణ వచ్చినాక మనం కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా కల్వకుర్తిలో కాలువ అయింది కానీ రిజర్వాయర్ లేవు. 40 రిజర్వాయర్లు కట్టే అక్కడే ఉన్నది. దాన్ని తెలంగాణ మళ్ళీ ఎలక్షన్ కాగానే ఆ 40 రిజర్వాయర్లు కూడా కడతాము అని చెప్పి నేను పాలమూరు ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా. ఇవన్నీ కూడా జరగాలి, నీళ్లు రావాలి, సరిపోయిన నీళ్ళు రావాలి. పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా కంప్లీట్ కావాలి. మిత్రులారా, నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఆశామాషిగా తీసుకోవద్దు. తెలంగాణ తేకపోతే నన్ను రాళ్లతోని కొట్టి చంపమని నేను చెప్పిన 2001లో. 600 ఉద్యమాన్ని ఆపకుండా పోరాటం చేసి తెలంగాణ తెచ్చి మీ పాదాల దగ్గర పెట్టిన. ఈరోజు నేను చెప్తా ఉన్నా, కంప్లీట్ చేసిన పెండింగ్ ప్రాజెక్టులే కాదు, వాటిని ఇంకింత పటిష్టం చేయడమే కాదు, వీటి ద్వారా ఒక 10 లక్షల ఎకరాలు ఇలా 8కి చేరుకున్నాం. జూరాల పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన 7 లక్షలు కలిపి 8 లక్షల ఎకరాలు నికరంగా పారుతూ ఉంది. మరొక 12 లక్షల ఎకరాలు కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, అక్కడ ప్రాంతాలు దేవరకద్ర, జడ్చర్ల, షాద్ నగర్, ఆ ప్రాంతాలన్నిటికీ కూడా పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా
మరో 12 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుంటాం గ్యారంటీగా. పాలమూరుకు 20 లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా. మిషన్ భగీరథ దమ్ము కావాలి, గట్స్ కావాలి. భగీరథ నీళ్ళు ఇవ్వకపోతే ఎలక్షన్లో ఓట్లు అడగా నేను చెప్పిన.